పరిప్రశ్నలు అన్న కార్యక్రమానికి స్వాగతం. పరిప్రశ్న అంటే అర్థం ఏంటంటే జ్ఞానం కోసం ప్రశ్నించటం. ప్రశ్న అంటే అర్థం ఏంటంటే నాకు తెలుసు నీకు తెలుసా లేదా అని ప్రశ్నించడం. ఇది రెండింటికి తేడా ఉంది, ప్రశ్న పరిప్రశ్న. ఈ పరిప్రశ్నలో ఈరోజు మనకు వచ్చిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. అది ఏంటంటే భర్త మరణించిన స్త్రీలు పూలు కుంకుమలు ధరించవచ్చా, వాటిని వదిలేయాలా? ఇది చాలామంది స్త్రీల జీవితంలో, భర్త కోల్పోయిన స్త్రీల జీవితంలో వచ్చే పెద్ద సమస్య. నిజానికి ఇది భారతదేశపు హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. ఇది మధ్యలో వచ్చి చేరింది. ఎందుకంటే అసలు ఇది ఎలా వచ్చిందంటే చూద్దాం. అసలు ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం. భర్త అంటే తన జీవిత సగభాగం, తన జీవితంలో తన సగమై ఉన్నవాడు సడన్గా పోవడం వల్ల ఆ స్త్రీ ప్రాణాన్ని పరిత్యజించేది ఒకప్పుడు. దానికి ఎగ్జాంపుల్ మాద్రి. పాండురాజు చనిపోయినప్పుడు 5 పిల్లల్ని పెట్టుకొని మాద్రి కుంతి ఇద్దరు దుఃఖంతో ఉన్నప్పుడు మాద్రి తన అక్కతో చెప్తుంది కుంతిదేవికి, నేను ఉండని ఈ లోకంలో, నేను వెకెట్ చేస్తున్నాను, నేను సతీసాగమనం చేస్తాను, నేను తనతో వెళ్ళాల్సిందే, నేను పరిత్యజిస్తాను, నువ్వు పిల్లల కోసం జీవించు అని చెప్పేసి వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకొని తను పరిత్యజిస్తుంది. అంటే ఇది ప్రేమకు సంబంధించింది ఫ్రెండ్స్. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఆ యుగంలో అది కరెక్ట్ ఏమో, ఇప్పుడైతే కరెక్ట్ కాదు. మొత్తం మీద ఆ స్త్రీ అలా రాను పరిత్యజించడం అన్న దానిలోనే ఉంది. అంటే తన ఇష్టపూర్వకంగా నా జీవిత సగభాగం వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ ఆనందాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు అన్నీ ఎందుకు అని చెప్పేసి తాను తనంతట తానుగా ఆత్మార్పణ భావంతో ఆ పూలు బొట్లు అన్నీ అవతల బారేసి తాను ఒక సాధనా మార్గంలోకి వెళ్ళి నిశ్చలంగా జీవించేది. ఇది ప్రారంభం ఫస్ట్. ఇది రాను చిన్నపిల్లలకి ముసలోడి నుంచి పెళ్లి చేయడం, కన్యాశుల్కంతో వాళ్ళు ఆ ముసలోడు బాల్చిదన్నేయడం, చనిపోవడం, ఈ పిల్లకి గుండు కొట్టించేసి తెల్ల బట్టలు కట్టేసి మొలను కూర్చోబెట్టడం, ఇది సమాజంలోకి వచ్చేసింది. దీన్ని అత్యంత నీచమైన సాంప్రదాయంగా మారిపోయింది. తర్వాత ఎన్నో సంవత్సరాలకి మన సమాజంలో మార్పులు వచ్చి ఎంతోమంది మహనీయులు వచ్చి, శారదా చట్టం అని కూడా ఒకటి వచ్చింది, అది 60స్లోనే వచ్చింది. దానిని మన జీవితంలో పునర్వివాహాలు చేసుకోవాలని ఇలాగ ఎంతోమంది మహనీయులు వచ్చి జీవితాన్ని మార్చారు. తర్వాత ఎందరో మహానుభావులు ఈరోజు స్త్రీలకి వాళ్ళు అద్భుతమైన జీవితం ఇచ్చారు. వారు నిజంగా స్త్రీకి మళ్ళా కొత్త జీవితం ఉన్నదని తీసుకోమని చెప్పారు. కనుక ఫ్రెండ్స్, భర్త మరణించిన స్త్రీలు పసుపు కుంకాలు తీయడము, బొట్లు తీయడము, గుండు కొట్టించడము ఇవన్నీ అనాగరికమైన ఆచారాలు. నవీన సాంప్రదాయం ఇప్పుడు నడుస్తుంది. ఎవ్వరూ ఏమీ తీయక్కర్లేదు. చక్కగా సుసంపన్నంగా సుమంగళిగా హ్యాపీగా ఉండండి. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. మీ జీవితం మీ ఇష్టం. మీరు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు. నేను అలా ఉన్నానండి, సింపుల్గా ఉంటానండి, నాకు అది ఇష్టం ఉండవండి అంటే మీ ఇష్టం. లేదంటే నాకు నచ్చినట్టు నేను పూలు పెట్టుకుంటాను, బట్టలు కట్టుకుంటాను, రంగురంగు చీరలు కట్టుకుంటానంటే మీ ఇష్టం. అంతేగాని ఏ ధర్మశాస్త్రం మిమ్మల్ని శాపం పెట్టేదు, నరకాగ్నిలోకి తోడేదు. అందుకని మీ చుట్టూతో ఉన్న ఎలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పండి, చక్కగా నువ్వు పూలు ధరించు, బొట్టు పెట్టుకో, అది నీ బాల్యం నుంచి వచ్చింది. భర్తతో పాటు పూలు రాలేదు, భర్తతో పాటు బొట్టు రాలేదు. మీ బాల్యం నుంచి మీరు స్త్రీగా వచ్చిన దగ్గర నుంచి అద్భుతమైన జీవితం మీకు వచ్చింది, ఆ సౌందర్యం వచ్చింది. మీ ఇష్టం. అందుకని ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది. అందుకే దీన్ని ఏమంటారంటే ఆత్మ యొక్క నిర్ణయం అంటారు. మీ ఇష్టం ఎలా ఉండాలన్నది మీ ఇష్టం, మీరు నిర్ణయించుకోండి. ఎవ్వరికీ కూడా ఈ స్త్రీ ఎలా ఉండాలి అని రూల్ పెట్టే హక్కు లేదు. సనాతన ఋషి సంప్రదాయంలో ఎక్కడా కూడా ఇది లేదు. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్న అడిగిన వారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇది అందరికి ఉపయోగమైన ప్రశ్న. సో దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క స్త్రీ సౌందర్యంతో ఉండే హక్కు తనకు ఉన్నది. కనుక స్త్రీలను గౌరవించాలి. వాళ్ళ యొక్క స్థితిని ఎట్టి పరిస్థితుల్లో కిందకు లాగద్దు. వాళ్ళని ఇలా ఉండండి అని చెప్పే హక్కు కూడా ఎవరికి లేదు. కనుక భర్త పోయి దుఃఖంలో ఉన్న స్త్రీలకి ఇంకా ధైర్యం ఇచ్చి హ్యాపీగా ఉండు, ఈ సమాజం అద్భుతంగా ఉంటుంది, నీ భర్త ఎక్కడికి పోలేదు, పైన ఉన్నాడు, మళ్ళీ కొంతకాలం తర్వాత నువ్వు వెళ్తావు, తర్వాత నీ పిల్లలు వెళ్తారు, మళ్ళీ మీ అందరు తిరిగి కిందకు వస్తారు, ఇది ఒక చక్రము, అందమైన ఆట అని మనం ధైర్యం ఇవ్వాలి. మేమందరం నీకు తోడున్నాము అని ధైర్యం ఇవ్వాలి. కానీ తనని గుండు కొట్టించుకో, గాజులు తీసేయి, ఇది చెయ్యొద్దు దయచేసి. ఎక్కడా ఋషి శాస్త్రంలో
ఇది లేదు, సనాతన ధర్మశాస్త్రంలో లేదు. ఇవన్నీ మధ్యలో వచ్చి చేరినవే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.